ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా ఈరోజు బెంగాల్ వారియర్స్ దబాంగ్ ఢిల్లీ ఈరోజు మ్యాచ్ ముందు హెడ్ టు హెడ్ బెంగాల్ 8 మ్యాచ్లు గెలిస్తే ఢిల్లీ 7 గెలిచి 4 టై అయింది. ఇప్పుడు ఢిల్లీ గెలిచి సమం చేసిందా లేదా? అలాగే ఈ మ్యాచ్కి ముందు మణీందర్ 983 రైడ్ పాయింట్స్ ఉన్నవి. అలాగే నవీన్ ఎక్స్ప్రెస్ 990 పాయింట్స్ ఉన్నవి. వీళ్ళల్లో ఎవరు మైల్ స్టైల్ను రీచ్ అయ్యారు? ఈ మ్యాచ్లో ఎవరు పర్ఫార్మెన్స్ బాగుంది, ఎవరు పర్ఫార్మెన్స్ చెత్తగా ఉంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 16-23 అంటే 7 లీడ్ పాయింట్స్లో ఉంది ఢిల్లీ. ఫస్ట్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకే బెంగాల్ను ఆల్అవుట్ చేసింది. తర్వాత 18వ నిమిషంలో కూడా సెకండ్ ఆల్అవుట్ చేసింది. సెకండ్ ఆల్అవుట్ అయిన తర్వాత బెంగాల్ కొద్దిగా పుంజుకుంది. ఈ మ్యాచ్లో నవీన్ టోటల్ 11 పాయింట్స్ తెచ్చాడు. దాంట్లో 4 బోనస్ పాయింట్లు ఉండడం విశేషం. ఇతను సూపర్ 10 చేసినప్పటికీ 1000 రైడ్ పాయింట్స్ కంప్లీట్ చేసింది. అతి తొందరగా 1000 రైడ్ పాయింట్స్ కంప్లీట్ చేసిన రికార్డు నవీన్ క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు 65 సూపర్ 10s కంప్లీట్ చేశాడు. ఈ సీజన్లో 5 సూపర్ 10లు కూడా కంప్లీట్ చేశాడు. నవీన్కి తోడు అసు మాలిక్ 3 రైడ్ పాయింట్లు, మంజిత్ 1 పాయింట్, ఆశీస్ ఆ టాకిల్ పాయింట్. ఆ టాకిల్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్లోనే కంప్లీట్ చేయడం విశేషం. తర్వాత ఆశీస్కు తోడు యోగేష్ 6 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే బెంగాల్ టీం నుంచి నితిన్ ఈరోజు 9 రైడ్ పాయింట్ చేయడం జరిగింది. ఆ 9 పాయింట్లలో 3 బోనస్లు ఉండడం విశేషం. మణీందర్ 6 పాయింట్లు మాత్రమే చేశాడు. 6లో 1 బోనస్ ఉండడం విశేషం. ఈరోజు మణీందర్ రైడ్కి వెళ్ళిన ఆల్మోస్ట్ 5 సార్లు తన్ని అవుట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. ఇతను బయట ఉన్న ప్రతిసారి ఆల్మోస్ట్ ఆ టీము కష్టాల్లో పడినది. మిగతా రైడ్లు అయినటువంటి శ్రీకాంత్ కూడా ఈరోజు మెరవలేదు. తను జస్ట్ ఓన్లీ 2 రైడ్ పాయింట్లు తేవడం విశేషం. తర్వాత వైభవ్ టాకిల్ రూపంలో 4 రైడ్ పాయింట్ తెచ్చాడు. ఈరోజు మ్యాచ్లో ఏ టీము ఎన్ని రైడ్ చేసింది, ఎన్ని సక్సెస్ అయింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బెంగాల్ 42 రైడ్ చేస్తే 19 రైడ్ పాయింట్ తెచ్చుకుంది. అదే ఢిల్లీ 41 రైడ్ పాయింట్ చేస్తే 15 రైడ్ పాయింట్స్ తెచ్చుకున్నది. తర్వాత టాకిల్ పాయింట్స్ రూపంలో బెంగాల్ 9 తెస్తే ఢిల్లీ 17 తెచ్చేది. అంటే ఇక్కడ చూసాం కదా, ఆల్రెడీ ఈ మ్యాచ్లో 2 I5లు క్రియేట్ అయ్యాయి. అది ఆశీస్ 1, యోగేష్ సిరి 6 టాకిల్ పాయింట్ చేయడం విశేషం. అంత స్ట్రాంగ్గా డిపెండ్ ఉన్నది ఈరోజు మ్యాచ్లో ఢిల్లీ. అలాగే బెంగాల్ను 2 సార్లు ఆల్అవుట్ చేసేది. అందువలన 4 పాయింట్లు ఢిల్లీకి లభించాయి. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో బెంగాల్కి 1 వస్తే ఢిల్లీకి 2 వచ్చాయి. సక్సెస్ఫుల్ రైడ్స్ ఇరు టీంలు 15 చేయడం జరిగింది. టోటల్ టాకిల్స్ బెంగాల్ 19 చేస్తే ఢిల్లీ 26 పాయింట్లు చేసింది. అందులో సక్సెస్ అయింది 8. బెంగాల్ సక్సెస్ అయితే 15 ఢిల్లీ సక్సెస్ అయింది. సూపర్ టాకిల్స్లో బెంగాల్ 1 చేస్తే ఢిల్లీ 2 చేసింది. ఈ మ్యాచ్ ముగిసే సమయానికి 29-38 అంటే 9 పాయింట్ల డిఫరెన్స్తో గెలిచింది. ఇక్కడ ఒక్క మిస్టేక్ చేశాడు నితిన్. ఏంటంటే లాస్ట్ రైడ్ అప్పుడు డిఫరెన్స్ ఉన్నింది 7 పాయింట్లే. ఈ రైడ్ ఎంటీగా వచ్చినా కానీ నష్టం వచ్చేది కాదు. అనవసరమైన అటెంప్ట్ చేసి లాస్ట్ టాకిల్ పాయింట్స్లో సూపర్ టాకిల్ సమర్పించుకున్నాడు. ఆ సూపర్ టాకిల్ వల్ల 2 పాయింట్లు ఎక్స్ట్రా పోయి 9 పాయింట్ల డిఫరెన్స్ వచ్చింది. అందువలన మామూలుగా మనకు తెలుసు కదా, 7 పాయింట్లు లేదా అంతకంటే తక్కువ ఉంటే ఒక బోనస్ పాయింట్ టీంకు యాడ్ అవుతుంది. దాన్ని మిస్ చేశారు. ఈరోజు క్యాల్కులేషన్లో చాలా మిస్కమ్యూనికేషన్స్ ఉన్నది బెంగాల్ టీం నుంచి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.